ఇప్పుడు అందశ్రీది పాఠ్య పుస్తకాలు పెట్టాలని చెప్పేసి కూడా వినబడుతుంది మేడం. పాఠ్య పుస్తకాలు పెట్టాలి, చెప్పాలి కదా, పాటలు చెప్పాలి, దాని వెనుక కథ కూడా చెప్పాలి. ఏదో ఆ బల్బు అమెరికాను కొలంబస్ కనిపెట్టిన బల్బును థామస్ ఎడిసన్ ఆల్వా కనిపెట్టిన ఏమవుతుంది? మాయమైపోతుంటుంది అనుకోండి, అది బయటికి చెప్పాలి. మాయమైపోతుందా లేదా వేరే విషయం, అది పట్టణాల్లో మాయమైపోతుండు మనిషి. ఊర్లలో ఉన్నాడు, ఊర్లలో చదువురాని వాళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు, శ్రమజీవులు, వాళ్ళు మనుషులే, వాళ్ళు ఆదివాసులు మనుషులే. పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనుషులు కాదు. వాడు మాయమైపోయింది. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా అన్యాయం. మిర్రర్ లైఫే కదా, సెల్ ఫోన్ మిర్రర్ చూస్తాడు వాడు, టీవీ మిర్రర్ చూస్తాడు, కంప్యూటర్ మిర్రర్ చూస్తాడు. ఇంకేముంటుంది వాడికి? ఏం జ్ఞానం ఉంటుంది? తెలివే ఉండదు. ఇంగ్లీష్ చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, చిలకలా ఇంగ్లీష్ పలుకుతాడు. అంత చిలకకెంత తెలివి వానికంత తెలివి, చిలక ఎంత నీతి వానికంత నీతి. అందుకని మళ్ళీ మనము వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ పాటల ద్వారా, మాటల ద్వారా, ఆటల ద్వారా తెలంగాణ సంస్కృతిని జాగృతం చేయాలి. మళ్ళీ మానవత్వాన్ని పుట్టించాలి. చదువుకునే మానవత్వం ఉండదు, చదువురానికి ఉంటుంది, అంతే కదా. పట్టణాలకు పోతే యాక్సిడెంట్ అయితే పక్కింటోడు పోతుంటాడు, నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా పోతాడా? ఆదుకుంటాడా? మా అయితే షూట్ చేస్తుంటాడు. అదే ఊరిలో యాక్సిడెంట్ అయితే చదువురాని వాళ్ళు 100 మంది ఊరికి వస్తారు. వానికి వాళ్ళు మానవులు, పట్టణాల్లో మానవులు కాదు కదా. రేపటికి పోతే 100 మంది ఊరికి వస్తారు, లేపుతారు. అందుకని చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఉన్న జ్ఞానం, వాళ్ళకున్న నీతి వీళ్ళకి కూడా చెప్పాలి. జై జై హే తెలంగాణ పాటను గత ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయింది? ఎందుకు ప్రకటించలేదంటే ఆయన కేసీఆర్ నేనే తెచ్చినా అని చెప్పుకోవాలి. ఆయన తెలియదు కదా. ఒక్కసారి ప్రకటిస్తే అప్పుడు గద్దర్ పేరు కూడా అడుగుతారు కదా, ఏమైనా ప్రకటించిన గద్దర్కి 4 గంటలు కూర్చున్న ఇంటర్వ్యూ చేయలేదు కదా. ఆయన ఏం చెప్పిండు? గద్దర్ ఎందుకు వచ్చిండు? తీసుకొచ్చింది తెలంగాణ మొదలుపెట్టింది గద్దరు, నేను, ఇన్నారెడ్డి, వీళ్ళమే కదా. అప్పుడు ఏమవుతుంది? గద్దరే తెలంగాణ కోసం పనిచేసిందంటే కేసీఆర్ ఏం చెప్పిండు? నేనే అన్నాడు కదా, నేను జాతి పిత అన్నాడు కదా. నువ్వు జాతి పితవు కాదు, నువ్వు జాతి పీతవు. గద్దరే జాతి పిత అనొచ్చు. కొండ లక్ష్మణ్ బాపూజీ అంత పెద్ద ఆయన పేరు చెప్పుకుంటే ఎప్పుడన్నా తెలియదు కదా. ఆయనకి ఇల్లు ఇస్తే ఆయన ఇంటికి బయటికి పంపిస్తే పోలేదు, చచ్చిపోతే కూడా పోలేదు. కేసీఆర్ ఇచ్చింది, ఆఫీస్ ఇచ్చింది ఆయనే కదా. మరి అందుకని ఇది కూడా అంతే, నేనేం చెప్పుకోవాలి. కాబట్టి ఈయనకు కూడా ఇవ్వలేదు, గద్దరికి ఇవ్వలేదు అవకాశము, ఈయనకి ఇవ్వలేదు, దగ్గర మాట్లాడలేదు. పాటలు అది చేయి ఇది చేయి అని చెప్పి నా పేరు రాయమన్నట, నేనే అని రాయనట. మహాత్మా గాంధీ తర్వాత నేనే అని చెప్పిండు. ఈయన ఇష్టపడలేదు, అందుకని ఆయన పక్కన పెట్టేసిండు. అందుకని కేసీఆర్ అట్లే ఉంటాడు. మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఆయన ఏం చేయాలని తెలుసు, ఏం దాంతో నిరుత్సాహపడలేదు. ఇంకా ముందుకు పోయిండు, రాసిండు, పాడిండు, ప్రజలతోటే ఉన్నాడు చివరిదాకా, చచ్చిపోయేదాకా ప్రజలతోటే ఉన్నాడు. ఆయనకు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు, బాగా భయంకరంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కొడుకు చచ్చిపోయిండు, చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు, మొత్తం జీవితం అంతా విషాదమే ఆయనకు. సో ఆ విషాదము, తర్వాత ఆర్థిక సమస్యలు, దాని ద్వారా కుంగిపోయిండు. తర్వాత ఆయన కొన్ని నమ్మకాలు ఉండే, మూఢనమ్మకాల గురించి ఉండే. ఏం కాదు, నాకేం కాదు, నేను 100 ఏళ్ళు బతుకుతానని నమ్మకం ఉండే ఆయనకు. అందుకని మందు తినడం మానేసిందని అంటున్నారు. తినడా లేదా మనకు తెలియదు, కానీ ఏదేమైనా సరే ఆయనకు ఏ రకమైన దురలవాటు లేదు, వ్యసనాలు లేవు, డిసిప్లిన్ ఉంది, పొద్దున్నే ఎక్సర్సైజ్ కూడా ఉంది, వాకింగ్ ఉంది. కానీ ఆర్థిక సమస్యలను కుంగదీసినాయి. ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు పారదోలేటట్టు చూస్తుంది, కనిపిస్తుంది. అది సమాజం, ఇటువంటి వాళ్ళు సమాజం ఆదుకోవాలి. సమాజం కోసం వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కోసం సమాజం పనిచేయాలి. అంతేగాని వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుందంటే ప్రభుత్వం చూసుకోకపోవచ్చు. ఇవాళ చెప్పొచ్చు, రేపు చెప్పకపోవచ్చు. ఇవాళ చెప్పొచ్చు, రేపు అమలు చేయకపోవచ్చు. రాత్గయి బాత్గయి. కేసీఆర్ అంతే కదా, రాత్రి చెప్పిండు, బాత్ చెప్పిండు. అందుకని పోరు ఆయనకు. ఎందుకు కేసీఆర్ ఏం చెప్పిండు? దళితులే ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? మరి చేయలే కదా. మరి అంతశ్రీని చేయొచ్చు కదా ముఖ్యమంత్రి, ఎందుకు చేయలే? దళితులే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, ఆడిన మాట తప్పేది లేదు, తప్పితే మెడకాయ మీద తలకాయ ఉంటుందని అన్నాడు కదా. మరి ఎందుకు చేయలేను? గద్దరు ఎందుకు చేయలే? నేనేం చెప్పుకోవాలి కదా, అలా అట్లే ఉంటుంది. అందుకని కేసీఆర్ చేయడు, మనమే చేయాలి. పౌర సమాజమే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ కీర్తి శాశ్వతంగా ఉండేటట్టు వాళ్ళ ఆటలు పాటలు ప్రజలకు తీసుకొని పోయి ప్రచారం చేయాలి. అంటే పౌర సమాజం అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే హిట్మా ఎన్కౌంటర్ దానిపైన అది రాజకీయం, అది యుద్ధం. అది పౌర సమాజం ఉలిక్కిపడ్డదంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఏ పోరాటం చేసినా మొట్టమొదటి రాజకీయ పోరాటం, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఆధారంగా ఉద్యమాలు ఉండాలి. ప్రజల మధ్య సంఘీభావం ఆధారంగా పోరాటాలు ఉండాలి. సంఘీభావం సృష్టించాలి కదా. సృష్టించి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆదివాసులను చంపుతుంటే మనం పోయి పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే పౌర సమాజం ఉంటే కదలాలి కదా. మరి కదలలేదు కదా. పౌర సమాజం కదలినప్పుడు ఏదైనా విజయవంతం కాదు. పౌర సమాజమే ముందుకు పోవాలి. అందుకని ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎత్తుగడలు మార్చుకోవాలి, వ్యూహం మార్చుకోవాలంటారు. నేను వ్యూహం అంటే వాళ్ళ అంతిమ లక్ష్యం శ్రమజీవుల రాజ్యం తేవాలంటున్నారు, తేవాలి. అది కానీ ఎత్తుగడలు అంటే దాన్ని చేరే మార్గాలు మార్చుకోవాలంటే సిపిఐ, సిపిఎం
శ్రామిక వర్గ నియంతృత్వం కోసం పనిచేసేవాళ్ళు, శ్రామిక వర్గ పాలన కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళందరినీ ఏకం చేయాలి. నేపాల్లో చేసిన కదా 10 పార్టీలు, 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమైనాయి కదా. ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఏకం కావాలి. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిపిఐ, ఎంఎల్, రకరకాల పార్టీలు ఉన్నాయి కదా. అట్లా అవన్నీ ఏకం కావాలి. ఏకం చేయడానికి వాళ్ళు పూనుకోవాలి, మావోయిస్టులు పూనుకోవాలి, అందరూ పూనుకోవాలి. ముఖ్యంగా సిపిఐ పూనుకోవాలి. సిపిఐ పూనుకుంటే అవుతుంది ఇది. వాళ్ళందరూ పార్లమెంట్ మార్గంలోకి రావాలి, ఎన్నికల మార్గంలోకి రావాలి, ప్రజల మధ్యకు రావాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఓటునే ఆయుధంగా మలుచుకుంటే బుల్లెట్ కాదు, బ్యాలెటే మార్చుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ అనే టార్గెట్ పెట్టుకుని ఈ విధంగా చేసినా ఎంతవరకు సమర్థిస్తారు? కేంద్ర ప్రభుత్వం చేసే సమంజసం ఉంటుంది. ఇంకా అన్యాయాలు చేస్తున్నారు. ఆదివాసులందరూ ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా. రేపు డీలిమిటేషన్ కమిషన్ పెట్టారు. డీలిమిటేషన్ కమిషన్లో ఏమవుతుంది, ఓటే ఉండదు. సౌత్ ఇండియన్స్కి ఎప్పుడు ఇక్కడ 30 సీట్లు పడతాయి, అక్కడ 152 సీట్లు పడతాయి. మరి వాళ్ళదే జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ ఎన్కేసింగ్ పెట్టిండ్రు, 15th ఫైనాన్స్ కమిషన్. డబ్బులన్నీ నార్త్కే పోతాయి, సౌత్ డబ్బులన్నీ నార్త్కే పోతాయి. వాళ్ళు ఇక్కడ అనేకం చేసుకుంటూ పోతున్నారు. సో ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, చిన్న ఇష్యూస్ కాదు. అసలు పోడు ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పోడు పేర్ల మీద రైతులందరూ ఆదివాసులను తరిమేస్తున్నారు కదా. అందుకని ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. ఒక వ్యక్తుల గురించి వాటి చుట్టూ తిరగకుండా మనము సమస్యల చుట్టూ తిరగాలి, సమస్యలకు పరిష్కారం చుట్టూ తిరగాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.